ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖండం కాదు, కానీ మిత్ర జీవితంలో ఏదో జరగబోతోంది. అక్కడి నుంచి మీరు మీతో పాటు ఏదో తీసుకురాబోతున్నారు. మనం అర్జెంటుగా వైజాగ్ బయలుదేరాలి. ఇంత హఠాత్తుగా ఎందుకు మిత్ర? ఆ ప్రవీణ్ మిట్టల్ని పాతాళానికి తొక్కే టైం వచ్చింది. మన షేర్స్ మనం లాక్కునే బలం వచ్చింది. డాడ్ ఫోన్ చేశారు, రెడీ అవ్వు. నిండు నూరేళ్లు మీతో కలిసి బ్రతకాలని ఆశపడ్డాను. నా కడదాకా మీ అడుగు జాడల్లోనే నడవాలని ఆరాటపడ్డాను. నా ఆశ ఆరాటం అన్నీ ఆవిరైపోయాయి. మళ్ళీ మీ జీవితంలోకి రాలేక, మీ జ్ఞాపకాలు నా గుండెల్లో పెంచుతున్న బరువుని మోయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. మీ జ్ఞాపకాల బరువుని జీవితాంతం నా మనసులో మోయక తప్పదు. మనం ఇక్కడికి వచ్చిన విషయం గురించి మర్చిపోయావా? మామ్, ఇక్కడ ఏదో శక్తి నన్ను చాలా మార్చింది. ఏదో కొత్త బలం వచ్చినట్టు అనిపిస్తుంది. నేను బాగానే ఉన్నాను మామ్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దీని గురించి కాదు, జరగబోయే దాని గురించి. నా గురించి ఎవరికి ఏ ఆలోచన లేదు. అంటే నేను తప్పిపోయానని అనుకుంటున్నారా, లేక చచ్చిపోయానని అనుకుంటున్నారా? ఏది ఏమైనా అత్తయ్య గారికి శిక్ష పడకుండా కాపాడాలన్నా వాళ్ళ నుంచి శాశ్వతంగా దూరంగా ఉండడమే అసలైన పరిష్కారం. చీకటి పడేలోపే మనం వెళ్ళిపోవాలి. త్వరగా రెడీ అవ్వము. నైట్ టైం జర్నీ అంత మంచిది కాదు మిత్ర. అసలే ఘాట్ రోడ్డు, దానికి తోడు వర్షం వచ్చేలా ఉంది. మోమ్, మనం ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం ఆ ప్రవీణ్ మిట్టల్కి ఒక్కొక్క అస్త్రంలా మారచ్చు. ఆ అవకాశం మనం వాడికి ఇవ్వకూడదు. రెడీ అవ్వండి. దీక్షితులు గారు చెప్పినట్లే జరుగుతోందేంటి? ఇప్పటికిప్పుడు ప్రయాణం అవుతామని ఊహించలేదు, కానీ ప్రయాణం అవుతున్నాం. అంటే దీక్షితులు గారు అన్నట్టు ఇక్కడి నుంచి మేమేం తీసుకెళ్లబోతున్నాము? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.